నమస్తే వంశీ గారు. శ్రవణానందం ఫస్ట్ టైం అయ్యా కలకత్తాలో నా పేరుని కరెక్ట్ గా పిలిచింది. ప్రతియోడు బాంబ్ చేశారని నేర్చుకోండి అయ్యా. దట్స్ వై ఐ లవ్ తెలుగు పీపుల్. హైదరాబాద్ నుంచి వచ్చాడని చెప్పానే, అదే ఉద్యోగం కోసం ఈయనే. పేరేంటి తమ్ముడు? అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, తమ్ముడు అన్నయ్య. తమ్ముడు నన్ను తమ్ముడు అన్న మొట్టమొదటి అన్నయ్యవి నువ్వే అన్నయ్య. నన్ను అన్నయ్య అన్న మొట్టమొదటి తమ్ముడు నువ్వే తమ్ముడు. ఇది జన్మ జన్మల అనుబంధం. ఇది ఇప్పుడిప్పుడే తెమలదు గానీ ఇతని పేరు శంకర్ సార్. తెలుగు తను ఉట్టి పడుతుంది. కూర్చో కూర్చో కూర్చో. చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ గా సాఫ్ట్ గా ఉన్నావు. డ్రైవర్స్ అంటే చాలా రఫ్ గా ఉండాలి. ఉండాలి కదా. నా చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో. అమ్మో, రంపంలో ఎంత రఫ్ గా ఉందో. షేక్ హ్యాండ్ ఇస్తే కోసుకుపోతుంది. మొన్నటిదాకా డ్రైవింగ్ చేసి వచ్చాడు కదా, అది. నువ్వు వెళ్ళి కారు చూడు. అన్నయ్య, నేను తాగను. డ్రైవర్ తాగితే నేరం, ఓనర్ తాగకపోతే ఘోరం. మై ఐడియాలజీ. అన్నయ్య, మీ వైఫ్ ఫోను. వైఫ్ కాదయ్యా, వైఫై. నా చుట్టూ ఉంటూ నన్ను పీక్కు తినేస్తుంది. నాకు జ్యూస్ ఇచ్చి నన్ను జ్యూస్ లో జుర్రులేస్తుంది. బ్లడీ వ్యాంపైర్ ఆఫ్ ది సెంచ్. బేబీ జ్యూస్ వచ్చిందా బేబీ? వచ్చింది బేబీ, ఇప్పుడే జ్యూస్ తాగుతున్నా చూడు. బేబీ, మన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఐఎమ్ డూయింగ్ ఎన్ ఇంటర్వ్యూ. ఐల్ కాల్ యూ లేటర్, ఓకే? బాయ్. బై బేబీ. ఇంతకీ ఎక్కడ ఉన్నాం? ఇక్కడే ఉన్నాం. అదే ఇంటర్వ్యూలో. సో ఐ రెడీ ఫర్ ద ర్యాపిడ్ ఫైర్. ఎస్ అన్నయ్య. ఒక ప్యాసింజర్ కి ఫ్లైట్ టైం అవుతుంది. నువ్వు చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నావు. అతను చాలా టెన్షన్ పడుతున్నాడు. సరిగ్గా అదే టైంకి ఒక నంబర్ నుంచి నాన్ స్టాప్ గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆ పాసింజర్ దిగాల్సిన చోటు దింపేసి ఆ నెంబర్ కి తిరిగి ఫోన్ చేసి, Okay. రేయ్ నీచ్ కమిన్ కుత్తే దరిద్రుడా ఎదవా పరిమాణం ఎదవా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నేను డ్రైవింగ్ లో ఉన్నానని తెలియదా నీకు అని చెప్పి నాన్న అడ్డమైన బూతులు మాట్లాడుతున్నా అన్నాయి. ఇంతకీ ఆ నెంబర్ ఎవరిదన్నాయ్? అది నాదే. సారీ అన్నాయ్. ఇట్స్ ఓకే. అన్న సారీ అన్నాయ్, నన్ను నిజంగా క్షమించు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఐ లైక్ యువర్ బ్రూటల్ ఆనెస్టీ. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్స్ అన్నాయ్. అన్నాయ్, మీ వైఫ్ గారు మాట్లాడు మరి. చిచి నో మాట్లాడవే. ఇందాకనే ఫోన్ చేసావు కదా, నిన్ను గుద్ది పెట్టి. బేబీ. ఇంటర్వ్యూ అయిందా బేబీ? యా, హీ సెలెక్టెడ్. డు యు వాంట్ టు సీ ద డైనమిక్ పర్సనాలిటీ? హియర్ యు గో. ప్రణామ్. ప్రణామ్ భయ్యా. बहुत बहुत शुक्रिया बहन जी. నిన్ను భయ్యా అంటే నువ్వు చాలా లక్కీ అయ్యా. నిజం అన్నాయ్. ఏ చాబీ. चाबी लेके गाड़ी स्टार्ट करो भैया. शुक्रिया बहन जी, शुक्रिया. ఓకే బేబీ, బాయ్. మరి ఇంత భయకుడు ఏంటయ్యా? అవును. చచ్చా, కలకత్తాలో ఎలా సర్వైవ్ అవుతాడో ఏంటో. సరే, ఓ పంచి. ఆ, నా ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను. ఏదైనా ప్రాబ్లం వస్తే ధైర్యం కోసం చూసుకో, ఓకే? మరీ అంత అవసరమైతే ఆ ఫోటో నవ్వుతో వాళ్ళకి చూపించు. షేక్ అయిపోతారు. థ్యాంక్స్. అమ్మో, షేక్ హ్యాండ్ వద్దు, రంపం కోసేసుకుంటుంది. వస్తాను సార్. అయ్యో, దీని బేబీస్ కి ఇప్పుడే డ్యూటీ ఎక్కానమ్మా. కంగ్రాట్స్ అన్నయ్య, నీ ఫస్ట్ ప్యాసింజర్ బెస్ట్ ప్యాసింజర్ అవ్వాలి. Ay mamacita, eres un verano como un azúcar, difícil que leer. హలో సీనియర్, ఎక్కడున్నారు? కోర్టుకు టైం అయింది. కార్ బ్రేక్ డౌన్ అయింది, ఆన్ ద వే లో ఉన్నాను. ఈవిడికి టైమింగ్ అనుకున్నా, టైం కూడా బాగాలేదురా. ఏ టాక్సీ. दादा, आज आपका पहला दिन है ना? ठीक है, आप ले जाओ. शुक्रिया दादा. బంక్షల్ కోట్ తరాతరి చలో నా. हाँ जी. జూనియర్స్, సాక్షి రెడీనా? ఎట్టి పరిస్థితిలో ఈ కేసు మనమే గెలవాలి. సాక్షిని బాగా ప్రిపేర్ చేయండి. నేను వచ్చేస్తున్నాను, సరేనా? మీరు తెలుగోళ్ళ మేడం? ఆ, త్వరగా వెళ్ళండి అలాగే. ప్లీజ్. రండి రండి. కమ్ సీనియర్, లెట్స్ గో సీనియర్. దొంగ సాక్షి రెడీయా? రెడీ సీనియర్. ఓ మేడం, మేడం నా డబ్బులు మేడం. పార్కింగ్ ఇదర్ ఉదర్. జడ్జ్ నమ్మేస్తాడు కదా. అమాయకత్వం కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాడు. నికాలో బాయ్. हाँ. వాడు ఊపు చూస్తుంటే కేసు ఖచ్చితంగా మనమే గెలిచేలా ఉన్నాడు. मैडम, हम जीत जाएंगे ना मैडम? కేతన్ భాయ్, ఐఎమ్ ద మోస్ట్ పాపులర్ క్రిమినల్ లాయర్. లాస్యా. నా పేరులోనే లా ఉంది. లాస్ కూడా ఉంది. ఏయ్, ఇతనికి చెప్పలేదు నా గురించి? చెప్తే కేసు మన దగ్గర ఉండేది కాదు. సాక్షి ఎక్కడ? అదిగో అక్కడ.
మంచి ఊపి మీద ఉన్నాడన్నావు, వీడేంట్రా ఊకుతున్నాడు? వీడు ఆన్ లో ఉంటేనే యాక్టివ్ గా ఉంటాడు సీనియర్. ద పర్ఫెక్ట్ సాక్షి. ఎస్ ఐఎమ్ సాక్షి. అండ్ డ్యూటీ ఒక కోటేశ్వర బ్యాలెన్స్ లోకి వస్తుంది. సాక్ష్యం స్టడీగా చెప్తా. ఈ డ్రంకర్ తో సాక్ష్యం ఏంట్రా? కామన్ సెన్స్ ఉందా మీ ఇద్దరికి? అది ఉంటే మీ దగ్గర ఎందుకు జాయిన్ అవుతాం? వీటితో సాక్ష్యం ఎలా చెప్ప? জজ মহাশয় এসে গেছেন। ఎరా నువ్వు ఈ మధ్య బాగా తెల్లబడ్డట్టున్నావు. అవును సార్. గొడుగు నీకే పట్టుకుంటే తెల్లబడవరా? నాకు పట్టు. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు నీ కేసు కూడా ఉందమ్మా? ఎస్ సార్, ఇట్స్ మై 50th కేస్. రియలీ? ప్లీజ్ సార్, బ్లెస్ మీ. ఇది నీ 50వ కేసు. హాఫ్ సెంచరీ. లవ్లీ. టేకప్ చేసిన కేసులన్నీ ఓడిపోయిన ఏకైక లాయరు నువ్వే. అన్బ్రేకబుల్ రికార్డ్. స్టాప్ ఇట్. ఈ కేసు అయినా ఓ సాగదీయకుండా వెంటనే క్లోజ్ చేయి. రేయ్ ఫాలో మీ. జూనియర్స్, ఎస్ సీనియర్. మీ ఇన్ఎఫిషియన్సీ వల్ల నా ఇన్ఫ్లుయెన్స్ అంతా పోతుంది. అసలు ఉందా? ఇప్పటికిప్పుడు సాక్షిలా దొరుకుతాడు. మేడం, నా ట్యాక్సీ డబ్బులు ఇవ్వకుండా వచ్చేసారు. 250 రూపీస్. ఏమండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఈవేళ మీదే బోని బేరం. ఇస్తానమ్మా, ఇస్తాను. నీకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇస్తాను. డబ్బులు ఇవ్వమంటే క్యారెక్టర్ ఇస్తానంటారేంటి? ఇప్పుడు నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలి. అమ్మో, సాక్షులు లాంటివి ఏమి నా వల్ల కాదు. నా డబ్బులు నాకు ఇస్తే వెళ్ళిపోతాను. ఒక్కసారి అటు చూడు. ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళు కేసు ఓడిపోతారు. ఓడిపోయామండి, నాకేంటి? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. ఓడిపోతే ఈ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీదకి వచ్చేస్తుంది. ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. మెడలో తాళి తెగిన ఈ అభాగ్యురాలు ఏ తాడో తీసుకుని చెట్టుకి ఊరేసుకుంటుంది. అసలు నీకేమైనా బాగుందా? మనసుందా నీకు? జరగబోయే ఆ దారుణాన్ని ఒక్కసారి తలుచుకో. తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతుంది. చెప్పండి, నేనేం చేయాలి? సింపుల్. ఈ ఫ్యామిలీని కాపాడాలి. ఒక ఫ్యామిలీని కాపాడడానికి నేను దేనికైనా రెడీ. గుడ్. నీ పేరేంటమ్మా? శంకర్. నీకు యాక్టింగ్ ఏమైనా వచ్చా? అలాంటిది నాకు అదే ఈ స్టేజ్ మీద నాటకాలు డాన్సులు టచ్ ఉందా? అవన్నీ చేస్తున్నప్పుడు విజిల్స్ క్లాప్స్ గోల్ ఇవేం జరగలేదా? అలాంటివి నాకు నో ప్రాబ్లం. నీ బాడీలో ఈజ్ ఉంది, నీ ఫేస్ లో గ్రేస్ ఉంది. నేను నిన్ను ఎంకరేజ్ చేస్తా. పెద్ద స్టార్ ని చేస్తా చూడు. సినిమాలో ట్రై చేస్తే పైకి వస్తానంటారా? నో డౌట్. ఎవరికి అందరం తెత్తే దిగిపోతావు. ఒక్కసారి యాక్ట్ చేయి, కొన్ని దశాబ్దాలు నంబర్ 1 గా ఉండిపోతావు. ఎస్. అమ్మో, కోర్టులో నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు. నాకు బెంగాలీ రాదే. ఓ మై గాడ్, స్టార్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యావు తెలుసా? కొంచెం మిస్ అయిపోయావు. కొంచెం. సో వాట్? చట్టానికి కళ్ళు లేవు, నీకు నోరు లేదు. అమ్మమ్మ బాబా. నీ పేరేమన్నావు? పట్టేశాడ్రా, క్యారెక్టర్ లోకి దూరేశాడు. వెరీ షార్ప్. చాలా పైకి వస్తావమ్మా. సూపర్ అమ్మా. నేను కోర్టులో చేయి ఇలా అంటే తల అడ్డంగా ఊపు. పెన్ ఇలా అంటే తల నిలువుగా ఊపు. అంతే. ఏదో ఒకసారి రిహార్సల్ చేద్దాం. ఏ, నీకు చూస్తే తెలియట్లేదా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్. మిలార్డ్, అమాయకుడైన నా క్లయింట్ మీద ఒక తప్పుడు కేసు పెట్టారని నిరూపించడానికి మాటలు రాని మూగవాడైన శంకరే నా సాక్షి. రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడు రా. యువర్ ఆనర్, హి ఇస్ Objection, Your Honor. అబ్జెక్షన్ బెటా. కేసు పూర్వాపరాలు పరిశీలించడం మీదట మూగవాడైన శంకర్ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా ముద్దాయి కేతన్ అగర్వాల్ నిర్దోషిగా నిరూపించడమైనది. సరైన సమయస్ఫూర్తితో వాదించి ఒక నిరపరాధిని రక్షించిన మిస్ లాస్యని
అభినందిస్తున్నాను. మహా చెప్పమ్మా. నేను బయట ఎక్కడ ఉన్నానమ్మా. నా క్లాసెస్ అయిపోయాయి. నేను ట్రామ్ లో వచ్చానా? వద్దమ్మా, నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చేస్తా. ఓకే. మాట్లాడమ్మా, ఆపేసావే, మాట్లాడు, మోగోడివి కదా. నాన్న మాటలైనా పాటలు కూడా పాడతావా? చెప్పు. పాటలు కూడా పాడతానంటే కోర్టు తీసేసి సినిమా సెట్ వేసేద్దాం. నువ్వు నేను లాస్యా కలిసి అబ్బని తీయని దెబ్బ తలోపడం చూడు. సారీ. Shut up! కోర్టుని చీట్ చేస్తావా? నీ 50th కేసు అని నన్ను మోసం చేస్తావా? 3 long years you are suspended. Oye, mi amor. శంకర్బాయ్, ఇవాళ కాలనీలో దుర్గా పూజ మన మహాతోనే చేపిస్తున్నాం. నువ్వు రావాలి, ఆడాలి, పాడాలి.